హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఇదొక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి, లెహంగా మీదకి. ఆ లెహంగా కూడా డిజైనర్ లెహంగాని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. దీని కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపించబోతున్నాను. మెయిన్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే కటింగ్ వీడియో చూస్తేనే సరిపోదండి, ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే ప్రిన్సెస్ కట్ అర్థమవుతుంది అనమాట. అందుకోసమే పర్టికులర్గా చెప్తున్నాను. ఈ విధంగా టాజిల్స్ స్టిచ్ చేశానండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫినిషింగ్ కూడాను, సైడ్స్ కూడాను ప్లస్ గుర్తు ఏ విధంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, లోపల కుట్లు కానివ్వండి. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. చెప్పాను కదా, కటింగ్ వీడియో ఒకటే చూస్తే సరిపోదు, స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఈ విధమైన టాజిల్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఒక షార్ట్ వీడియో కూడాను తొందరలోనే అప్లోడ్ చేసేస్తానండి. ఓకేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము పట్టి కుడుతున్నానండి. ఇది 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపుని పెట్టేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఒక పార్ట్ కుట్టేశాను కదా, చూడండి నిదానంగా చూపిస్తున్నాను, గమనించండి. తర్వాత ఇంకొక పార్ట్ కూడా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇవి టూ పార్ట్స్ అనమాట. ఇంకో వైపుని కూడా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది, లైనింగ్ని ఒరిజినల్ మీద పెట్టేసి నేను గమ్ పెట్టేసి అంటించేసానండి. ఓకేనా? లూజ్ కుట్టేం వేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అన్న కుట్టేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా కట్ చేశాను. ఇది కూర పార్ట్ కాదు కాబట్టి కింద వైపున క్లోజ్ చేయాలి కదండి. చూడండి ఈ విధంగా క్లోజ్ చేసేసి కింద ఒక కుట్టేసేస్తున్నాను. ఆ తర్వాత హెమ్మింగ్ చేసేస్తానండి. ఓకేనండి? నాకు హెమ్మింగ్ చేయడమే ఇష్టం అనమాట. అందుకనేసి మళ్ళీ ఇది లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేస్తాను. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా కుట్టేస్తానండి. ఈ సైడ్స్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి డాట్స్ని ఆల్రెడీ రన్తో మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మార్కర్తో ఒకసారి మార్క్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని టేప్ తోటి ఒక 1/2 ఇంచ్ అండి, 1 ఇంచ్ డాట్ కదా వదిలిపెట్టాము, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అనమాట. 1/2 ఇంచ్ ఆ విధంగా కొలుచుకొని రన్నర్తో ఎంత పొడవైతే మార్క్ చేసుకున్నామో చూడండి అక్కడికి ఒక స్టిచ్ చేసేసాం కదా, రివర్స్ చేసేసి ఇంకో కుట్టేసేస్తే సరిపోద్ది. చివరన రబ్బిస్తే సరిపోద్దండి. పైవైపునేమి రబ్బియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పైన రివర్స్ చేయడం వల్ల కుట్టు లాక్ అయిపోద్దండి. అందుకోసము ఒకవైపున డాట్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, బ్యాక్ డాట్ని సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడాను బ్యాక్ పార్ట్కి డాట్ని ఆ విధంగా రివర్స్ చేసేసుకొని కుట్టుకుంటే సరిపోద్దండి. చివరి వైపున రబ్బిస్తే సరిపోద్ది, అంతే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజాపట్టి కుట్టుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి ఈ విధంగా 2 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసేసుకొని స్ట్రైట్ పీస్ని పై వైపుని ఈ విధంగా పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి ఒక కుట్టుకుంటూ రావాలండి. కింద పట్టి ఉంది కదా, ఆ పట్టీని లోపల పెట్టి ఫోల్డ్ చేసేయాలండి. ఓకేనా? ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కింద ఎక్సెస్ క్లాత్ కట్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసేసానండి. ఇప్పుడు చూడండి కింద వైపున ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చాలా సింపుల్ అనమాట ఉక్సులు పట్టి కుట్టుకోవడం. కింద పట్టి మాత్రం ఖచ్చితంగా ఫోల్డ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? కింద వైపున క్లోజ్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా క్లోజ్ చేసేయాలన్నమాట. ఓపెన్ పార్ట్ని క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అండి. కాజా పట్టిని కుట్టేటప్పుడు వచ్చేసి లోపల లైనింగ్ వైపుని పెట్టేసుకుని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కూడా నడుము పట్టి కుట్టున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనండి? కింద ఎక్సెస్ ఉంటుంది కట్ చేశాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానని. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక 2 కుట్లు వేయాలండి. ఫస్ట్ వచ్చేసి కింద రబ్బిచ్చేసుకొని పై వైపుకి చివరి వైపుకి కూడాను ఒక కుట్టుకుంటూ రావడం. మళ్ళీ పాదం గ్యాప్ తోటి మళ్ళీ కింద వైపుకి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కింద వచ్చేసి ఓపెన్ ఉంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయడమేనండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకొని కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టుకొని చెక్ చేసుకోవాలండి. మనం కుట్టే విధానంలో కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి ఖచ్చితంగాను. అందుకోసంగా చెక్ చేసుకొని వచ్చిన ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? ఒక గీత 2 గీతలు అంత మాత్రమే వస్తుందండి. దాన్ని కట్ చేయడం వల్ల ఏ విధమైన ప్రాబ్లం రాదు, కానీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఓకేనా? ఇది పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసే విధానం ఒకటి ఉంటుందండి. అది వచ్చేసి చూడండి, ఇక్కడ ఖచ్చితంగా చంక వైపు నుంచి కుట్టాలండి. ఓకేనా? కింద వైపు నుంచి కుట్టకూడదండి. చంక వైపు నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా ప్లేస్ చేసుకొని నిదానంగా ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి కరువు తిరుగుంటుంది కదా, ఖచ్చితంగా ఆ విధంగా పాదం లేపి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? చివరికి వచ్చేసరికి ఒక కుట్టు వేసేసాం కదా, మళ్ళీ ఇంకో కుట్టు అనమాట. ఖచ్చితంగా ఈ విధంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనండి? మనం కుట్టే విధానంలో కింద వైపున హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కింద వైపున హెచ్చు తగ్గులు వస్తే కట్ చేయొచ్చు, కానీ చంక వైపున రాకూడదండి. అందుకనేసి చంక వైపు నుంచి స్టార్ట్ చేస్తామనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు. చంక వైపుని ఈక్వల్గా పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. చూడండి ఒకవైపున కుట్టేసాను కదా, మళ్ళీ ఇంకో వైపున కూడాను
స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి ఒకసారి ఆ విధంగా పాదం ఎత్తి దించి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఓకేనండి. ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఎండ్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టేయడమే. ఆ కుట్టు పైన ఇంకో కుట్టేసేసామనుకోండి బాగుంటుందండి. అందుకోసం లేదు మీకు ఇష్టం లేదన్న వాళ్ళు పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి చివరిగా, అది కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇట్లే అలవాటు కాబట్టి నేను ఇట్లాగే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కుట్టే విధానంలో కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి, దాన్ని వచ్చేసి కట్ చేసేస్తాను అనమాట. చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి పట్టి కుట్టేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఓపెన్ అయిందండి గమ్మ, అందుకని నేను ఒక కుట్టేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీనికి 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకుని పై వైపున ఒరిజినల్ వైపున ఈ విధంగా పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఇది కూరపాటు కాదు కాబట్టి కింద వైపున కూడా క్లోజ్ చేసి కుట్టేయాలండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి కుట్టేసేసుకొని దీని తర్వాత కుడతాను. చూడండి ఇది అయిపోయిందా. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది కట్ చేసిన పార్ట్ కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలండి అంచుని. కూరపాటుకైతే అంచు ఫోల్డ్ చేయలేదు, ఇది కూరపాటు కాదు కాబట్టి ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనండి. ఇదంతా కూడాను కుట్టేసాను కదా. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేస్తాను. ఇక్కడ చూసారు కదా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా, స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఒక కుట్టేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది గమ్ పెట్టేసాను కాబట్టి లైనింగ్ ఒరిజినల్ విడిపోతుంది కాబట్టి ముందుగా ఒక కుట్టేసేసుకొని ఆ తర్వాత ఈ ఎక్సెస్ అదంతా కూడాను కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసాం కదా అనేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఓకేనా. ఏ విధంగా చెక్ చేస్తున్నాను చూడండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా కింద వైపున కానీ చంక వైపున కానీ అని ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని ఇంకేమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఓకేనా. ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము. ముందు ఇక్కడ మెయిన్ కూడా గమనించుకోవాల్సింది సైడ్స్ అండి. సైడ్స్ ఎందుకు గమనించుకోవాలండి అంటేను, ఇప్పుడు ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి చంక వైపున ఎక్కువ వచ్చింది కదా అనేసి ఫ్రంట్ పార్ట్కి చంక వైపున కట్ చేయకూడదండి, కింద వైపు నడుము దగ్గరే కట్ చేయాలి. అందుకని ముందే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని చెక్ చేసుకున్నాను నేను. ఆ తర్వాతే ఇప్పుడు నడుము పట్టి కుడుతున్నాను. ఓకేనా. కటింగ్ కనుక జాగ్రత్తగా చేసుకుంటే చెక్ చేసుకోవలేదండి. ఒక్కొక్కసారి మనము తొందరలో కట్ చేసేస్తుంటాము. కొంచెం నడుము దగ్గర ఎక్కువ వచ్చింది అనుకోండి, నడుము దగ్గర కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్కే ఎక్కువ వస్తుందండి, బ్యాక్ పార్ట్కి ఏం రాదు. ఓకేనా. బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేస్తాం కదా అందుకోసం. చూడండి ఇక్కడ కింద అంచు కూడాను ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ విధంగా పెట్టేసి పై వైపున షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి జాయిన్ చేసుకుంటున్నానండి. మీరు కనుక ముందు సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీకు ప్లస్ గుర్తు రావాలంటే కూడాను చెప్పాను కదా నడుము పట్టి కూడా కరెక్ట్గా ఉండాలి. నడుము పట్టిని ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి చెక్ చేసుకోండి. లేదనుకోండి సైడ్స్ హెచ్చు తగ్గులు వస్తాయి, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు రాదండి. అందుకోసం ఇప్పుడు చూడండి షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత షోల్డర్ వైపున హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకొని ఎక్సెస్ ఉంటే ఆ కొంత క్లాత్ని కట్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే చాలా నిదానంగా చూపిస్తున్నానండి. ముందు కూడా ఒకరు కామెంట్ చేశారు, మీరు చాలా ఫాస్ట్గా చూపిస్తున్నారండి స్టిచ్చింగ్ వీడియో, నిదానంగా చూపించండి అన్నారు కాబట్టి నేను పర్టికులర్గా నిదానంగా చూపిస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకుంటూ రావాలి. అంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడాను ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనా. ఈ విధంగా ఇంకో వైపున కూడాను 2 కుట్లు అయిపోయింది. చూడండి ఈ విధంగా మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకో వైపున కూడా జాయిన్ చేస్తున్నాను. అంటే ఒకవైపున 2 కుట్లు అయిపోయాయి, ఇంకో వైపున ఒక కుట్టు అండి. మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసేసుకుని షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తాను. అప్పుడు హ్యాండ్ జాయిన్ చేయడంలో 2 కుట్లు కంప్లీట్ అయిపోయినట్టండి. ఓకేనా. మీరు ఒకసారి ఈ పద్ధతిలో కటింగ్ స్టిచ్చింగ్ చేసి చూడండి. ప్రతి పాయింట్ చెప్తున్నానండి, నేను ఏం ఫాలో అవుతున్నానో అదే చూపిస్తున్నాను మీకు. ఓకేనా. నేను ఏ విధంగా కట్ చేస్తాను అదే చెప్పాను, ఎక్కడ ఏమేమి మిస్టేక్స్ వస్తాయని చెప్తున్నాను. స్టిచ్చింగ్లో కూడా ఏ విధమైన మార్పులు చేసుకోవాలి, ఏ విధంగా కుట్టాలి, ఫ్రంట్ పార్ట్ పైన ఫ్రంట్ కుట్టేటప్పుడు కింద వైపున నడుము దగ్గర హెచ్చు తగ్గులు వస్తే ఫ్రంట్ పార్ట్లో ఏం చేయాలి అనేది పర్టికులర్గా చెప్తున్నానండి. ఓకేనా. నేను ఏం చేస్తున్నానో అదే యాజ్ ఇట్ ఈజ్గా మీకు చూపిస్తున్నాను. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానివ్వండి, అక్కడ ఉన్నట్టు చూపించేస్తున్నానండి. ఓకేనా. ఇంకో వైపున కూడాను హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయి వస్తుందండి. ఇప్పుడు చూడండి ఖచ్చితంగా 2 కుట్లు వేయాల్సినవి ఇవన్నీ కూడాను 2 కుట్లు వేయాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేస్తానండి. ఓకేనా. కానీ ప్రిన్సెస్ కట్కి డబ్బులు ఎక్కువ అండి, కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుట్టడం మాత్రం.
ఒక 10-15 నిమిషాల్లోనే కుట్టేయచ్చు అనమాట. ఓకేనండి. ఇది వచ్చేసి క్రాస్ పీస్ అనమాట. స్కేల్ వెడల్పు ఉంటుంది కదండి, 1.5 ఇంచ్ లోపల అంత వెడల్పుతోటి నేను ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకుని ఇప్పుడు వచ్చేసి నెక్కి మెడపట్టి కుడుతున్నాను. మెడపట్టిని కుట్టడంలో కూడా ఈజీ పద్ధతి ఏదైనా ఉందంటే దీని తర్వాతేనండి. ఒకసారి చూడండి, ఈ విధంగా పైవైపుని పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. మీకు మెడపట్టి వెడల్పుగా కావాలి అన్న వాళ్ళకి వెడల్పుగా ఇవ్వచ్చు, లేదంటే మాకు మరీ సన్నగా కావాలన్న వాళ్ళకి సన్నగా మన చేతుల్లోనే ఉంటుందండి ఈ పద్ధతిలో అయితేనే. ఓకేనా? చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఓకేనా? గమనిస్తున్నారు కదా ఎంత నిదానంగా చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి రబ్ ఇచ్చేసాను, ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడాను ఘాట్లు పెట్టేస్తున్నానండి. చూడండి, ఘాట్లు పెట్టేసిన తర్వాత నేను ఈ ఫోల్డ్ చేసి ఏ విధంగా కుడుతున్నాను అనేది గమనించండి. దాన్ని బట్టి మీకు ఎంత వెడల్పు అనేది మన చేతుల్లోనే ఉంటుంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అండి. చూడండి, అంటే ఈవెన్గా కూడా వస్తుందండి. ఎంత వెడల్పు అనేది దాంతోపాటును టోటల్ ఈవెన్గా వస్తుంది అనమాట, ఒకే వెడల్పుతోటి వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అన కుట్టేసుకుంటూ రావడమేనండి. ఇప్పుడు లోపల వైపున ఎక్సెస్ క్లాత్ కూడా ఉంటుందండి. ఆ క్లాత్ అంతటిని కూడా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేసేసుకోవాలన్నమాట. నేను హ్యాండ్కి కానివ్వండి, నడుము దగ్గర కానివ్వండి, నెక్కి కానివ్వండి, ఇవంతా కూడా హెమ్మింగ్ చేసేస్తాను. ఓకేనండి? చూడండి, మొత్తం పైనుంచి ఒక అన కుట్టేసేసుకుంటే మనకి ఈవెన్గా ఉందా లేదా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. ప్రతిదీ కూడా ఈవెన్గా ఉందన్నమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నెక్ పట్టి మెడపట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి, లోపల ఉన్న ఎక్సెస్ క్లాత్ని ఏ విధంగా కట్ చేస్తాను అనేది కూడా గమనించండి. ఈ క్లాత్ని కట్ చేయకుండా మనం ఫోల్డ్ చేసామనుకోండి బయటికి కనిపిస్తుంది అనమాట. హెమ్మింగ్ నుంచి హెమ్మింగ్ చేస్తాం కదా, దానికంటే ఇది కొంచెం బయటికి కనిపిస్తుంది కాబట్టి అది బాగుండదు. కాబట్టి ఈ క్లాత్ అంతటిని మరి కుట్టు చివరి వరకు కట్ చేయకూడదండి. ఓకేనా? కుట్టు చివరి వరకు కట్ చేయకుండా కొంచెం ముందుకు కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకుని హెమ్మింగ్ చేసేసుకోవడమే, అంతేనండి. ఇప్పుడు చూడండి, నేను నడుము కొలత ఎంత ఉందో అంతవరకు ఫస్ట్ నువ్వు బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చెప్పాను కదా కటింగ్ వీడియోలో. ఇప్పుడు మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండు వైపులా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఇంకా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ వరకు క్రాస్ కటింగ్ వాటికి చెప్పగలం, కానీ ఈ ప్రిన్సెస్ కట్ వరకు ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఇదంతా కుట్టుకున్న తర్వాతే నడుము ఎంత కొలత అనేది మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాక్కి ఫ్రంట్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడంతా పిన్ పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఎంత నడుము కొలత కావాలో అంత వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత సైడ్ జాయిన్ చేయాలండి. అంతే కదా, మార్క్ చేసేసుకున్నామని అన్ని యాజ్ టీజ్గా కుట్టుకుంటూ వెళ్ళకూడదు. 1-2 సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత వెళ్ళాలండి. ఎందుకంటే ఇది కొంచెం క్రాస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1/4 ఇంచ్ అటు ఇటు ఉంటుందండి ఫ్రంట్ పార్ట్. అందుకోసం చెక్ చేసుకుని మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి నేను సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఎక్కడ కుట్టు పడుతుందో కటింగ్ వీడియోలో చెప్పాను కాబట్టి అక్కడ పిన్ పెట్టేసుకున్నానండి. ఆ విధంగా పిన్ పెట్టేసుకోవడం వల్ల ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంక కుట్టు పక్కకు జరిగిపోదు అనమాట. చూడండి, ఇంక నడుము దగ్గర నుంచి పిన్ పెట్టేసుకున్నాక చంక మార్కింగ్ దగ్గర అక్కడ వరకు ఒక కుట్టు కుట్టుకున్నామా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు, లేదంటే యాజ్ టీజ్గానే కుట్టేసుకోవచ్చు అండి. అంతేనా? చూడండి చంక వైపున కూడా మార్క్ చేసేసుకున్నాం కదా స్కేల్ తోటి. ఈ విధంగా చివరికి వచ్చేసి రబ్ ఇచ్చేయడమేనండి. ఓకేనా? ఒక కుట్టు అయిపోయింది కదా, సేమ్ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, పాదం గ్యాప్ తోటి ఈ విధంగా ఇంకో కుట్టు కుట్టేస్తున్నాను. ఇప్పుడున్న సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తానండి. సేమ్ అంతే విధంగా అదే విధంగా ఇంకో వైపున కూడా ఇదే విధంగా సైడ్ జాయిన్ చేసేయడమేనండి. ఓకేనండి? నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కనుక ప్రిన్సెస్ కట్ని స్టిచ్ చేస్తారనుకోండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది, ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. కావాలన్న వాళ్ళు ఒకసారి మీ ఓన్గా ఒక బ్లౌజు స్టిచ్ చేసుకోండి. చెప్పానని కాదు, కానీ మీ ఓన్గా ఒకటి స్టిచ్ చేసుకోండి. ఓకేనండి? సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడా సైడ్ జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, చంక వైపున ఆల్రెడీ పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. మనకు స్ట్రైట్గా కుట్టు వస్తుంది, పక్కకు జరిగిపోకుండా చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది, బాగుంటుందండి. ఇక్కడ కూడాను కరెక్ట్గానే ఉందన్నమాట. మెయిన్ చూసుకోవాల్సింది చంక రౌండ్ అండి. చంక రౌండ్ పర్ఫెక్ట్గా మనకి ఎంత కొలత పెట్టుకున్నామో అంత వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు
ఈ ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ పార్ట్ని కుట్టుకుంటున్నాం కదండి, 1/2 ఇంచ్ గ్యాప్. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ పెట్టి కుట్టామనుకోండి మనకి చంక రౌండ్ తగ్గుద్ది అనమాట. ఎంత విడిచిపెట్టామో అంతే కుట్టాలి. ఓకేనండి, ఇవన్నీ మెయిన్ టిప్స్ అండి, అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకో వైపున కూడా సైడ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేస్తున్నాను అనమాట. దీని కుట్టిన ట్యాజెస్ కూడాను షార్ట్ వీడియో రూపంలో అప్లోడ్ చేస్తానండి తొందరలోనే. ఇక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చివరి వరకు కనుక చూస్తుంటే ఖచ్చితంగా నచ్చుంటుందనే కదండి. ఎవరికైనా నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. చూసారు కదా, నెక్ పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుట్టానో. ఈ విధంగా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.